వచ్చేసి నేను కొంచెం త్వరగానే లేచిన్నాను. మా కార్తీక్ గారు వచ్చేసి పనికి వెళ్తాడంట, నేనేమో ఇంట్లో ఉంటాను. వీడు పండుగడు కూడా షాప్లో ఉంటాడు. మేము వచ్చేసి షాప్లో ఉంటాము. కార్తీక్ గారు వచ్చేసి ఆడ మొబైల్ షాప్లో పని ఉందంట, ఆ పని చూసుకునేసి ఆ తర్వాత నైట్ వస్తాడు. తెలిసి నైట్ వస్తాడు. ఋతుగాడేమో స్కూల్కి వెళ్ళాడు. ఇంకా నేను ఆడికి వెళ్ళాలి ఫ్రెష్ అప్ అయ్యి వాడు కార్తీక్ గడు రావాలి, లేదంటే బండ్లో ఎవరో ఒకరు రావాలా. అట్లాంటి ఈ నుంచి కొంచెం దూరం ఇల్లు. అట్లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా మిగతాది ఏముందో అది చూసేసి వీడియో తీస్తాను. కార్తీక్ వచ్చినాడు ఈరోజు ఫుల్ రెడీ చేసి వాడు పనికి వెళ్తున్నాడు. మేము వచ్చేసి ఇంటికి వెళ్తున్నాం. టిఫిన్ చేసుకునేసి ఆ తర్వాత వీడిని వదిలిపెట్టాలి. యాదవ్ వదిలిపెట్టేసి ఆ తర్వాత ఇంటికి రావాలి. మనమైతే ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చినాము. వాడు చూడు వాడి పేరు మీకు తెలిసిండేదే, కానీ తీరా డోరు. సో ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయి 10 minutes later అయితే తిన్నాము. ఫ్రెష్ అప్ అయ్యడం కూడా అయిపోయింది. మా పండుగాడైతే ఇంకా తింటున్నాడు. అది అయిపోయింది. కార్తీక్ గాడేమో వెళ్ళిపోయినాడు వాడు పండుగకి మొబైల్ షాప్ దగ్గరికి. ఈరోజు ఎట్లాగా ఉండితే సొంతం వాడంటే ఏమైనా వర్క్లో ఏమైనా కొంచెం హెల్ప్ చేస్తారా, వెళ్ళలేదంటే అక్కడ బయటికి వెళ్ళే టైంలో ఏమైనా హెల్ప్ చేస్తాడు. కానీ ఇప్పుడైతే వాడు లేడు. చూద్దాం ఏమైతే. ఇప్పుడైతే మనం ఇది షాప్ దగ్గర వాటర్ బాటిల్ ఇచ్చే వెళ్తున్నాము. నేను పండు షాప్కి వాటర్ బాటిల్స్ లేవంట. వాటర్ బాటిల్స్ ఇచ్చేది మరి వీళ్ళ తమ్ముడు వాడు ఋతుగాన్ని కూడా తీసుకొని రావాలంట. పెట్టరా వాడు చూడు ఉండే తిప్పుకొని సరే పాదం పదండి. వీడి దాంట్లో ఏంటంటే బ్రేకులు న్యాయం లేవు. నా మొహం చూపించిండ్రా. ఇది కూడా పెడతావా గైస్? అంతే గైస్. ఇప్పుడైతే మనం మన చిన్నప్పుడు ఋతుగాన్ని తీసుకుని వెళ్దాం. ఋతుగాన్ని తీసుకుని వెళ్దాం. ఎండ చూస్తే బాగానే ఉండి పోయే షార్ట్ కట్ అటు పక్కేమో చెరువు ఉండిద్దంట. ఋతా వచ్చేసిండాడు. నా కంట్లో ఏమో పడిందబ్బా, ఇవి పడింది నా కంట్లో ఏమో. వాడేమో వెళ్తూ ఉన్నాడు. మేము షాప్ దగ్గరికి వెళ్తాము. ఋతుగాడు కూడా షాప్ నుంచి వచ్చాడు. ఋతుగాడు ఏమో స్కూల్ నుంచి వచ్చి వీడేమో షాప్ నుంచి వచ్చేసిండాడు. మా అత్త షెఫ్ ఏమో ఏడుందో. మా అత్త షెఫ్ ఆడుకుంటూ ఇంటికి వెళ్తున్నాము. వాడు నేను సో గైస్ అంటే చాలు వాడు మూతిని అట్లా అడ్డం పెట్టుకుంటాడు. See this guy number 1 bullshit guy. అయితే మనం మన కార్తీక్ గారిని షాప్ దగ్గర వదిలిపెట్టి వెళ్తున్నాము. ఇంటికి వచ్చినాను ప్లీజ్గా. మళ్ళీ పండుగ కూడా వచ్చినాడు. అయితే టీవీ చూస్తాము. కొంచెంసేపు నిద్రపోయి మళ్ళీ లేచి బ్లాగ్ తీద్దాం. వ్యూ మాత్రం ఉందిగా. మనం పెట్రోల్ కొట్టించుకొని వెళ్తున్నాం. నేను ఇందాక వెళ్ళేసేసి ఆ తర్వాత బయటకు వచ్చిండేది. అటు చూస్తే సన్సెట్ బాగుంది మస్తుగా. బయటకు వచ్చేసి ఇప్పుడు నీళ్ళు క్యాన్ తీసుకొని వచ్చేసి మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకొని వెళ్తున్నాము. పెట్రోల్ బంక్ కొట్టుకున్నాము. గుడ్డే మంచిగా సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయ్యేసి ఇప్పుడే బయటకు వచ్చినాను. మా నాన్న మేము అడిగాము బయటికి వెళ్ళాలంటుంది. దాన్ని చూసుకొనేసి మళ్ళీ ఇంటికి వచ్చేది. కానీ ఈరోజు బ్లాగ్ అది వచ్చినది. ఎందుకంటే అంతకు నాకు కంటెంట్ ఏం దొరకలేదు. కాబట్టి నేను అంత షెడ్యూల్ లేదు. నాది ఇప్పుడు వచ్చేసి అంత చిన్న చిన్న బ్లాగ్స్. ఆడ బెంగళూరులో ఉంటే పెద్ద పెద్ద చేయొచ్చు, కానీ ఈడ అంత లేవు, అంత చిన్న చిన్నవి. అందుకని వాడు కార్తీక్ గాడు ఈ ఊరి గురించి బాగా తెలుసు కదా. వాడు కార్తీక్ గాడేమో పనికి వెళ్ళినాడు.
చూద్దాం వీడియో ఏమన్నా ఇద్దో లేదంటే ఏమన్నా కంటెంట్ దొరికితే చేస్తాను. ఇంకోటి అదొక రీల్ చేద్దాం అనుకుంటున్నాను నేను. మా వీళ్ళు బామృతిలో తమ్ముడు అంటారు కదా, ఒక రీల్ చేద్దాం అనుకుంటున్నాను. త్వరలో రీల్ కూడా చేసేసి అప్లోడ్ చేస్తాను. సరే ఈ బ్లాగ్ని ఈడే ఏం చేస్తాను, రేపు నుంచి నెక్స్ట్ బ్లాగ్ వేస్తాను. సరే ఇది గుడ్ బాయ్.